ఫాలో మీ అండి. చూడండి, ఈరోజు మీకు ఇంపార్టెంట్ విషయం ఒకటి చెప్తానండి. చూడండి, తామర పూలు, తొలిస ఆకులతో దండలు, టెంకాయలు, అరటి పండ్లు, ఫ్లవర్స్ అన్నీ ఉన్నాయండి. ఈరోజు ఇంపార్టెంట్ అన్నా కదండి, మా ఊరి పేరు ఏదో మీకు చూపిస్తానండి. కనిపిస్తుంది చూడండి, అందుకే ఫాలో మీ అని పెట్టాను. కనిపించిందా అండి? దేవుడి కడపండి మా ఊరు, కడపండి మా ఊరు. చూడండి, గుడిలోకి ఎంటర్ అయిపోయినాం, దేవుని కడప వచ్చినామండి. ఈరోజు శనివారం అనేసి స్టార్టింగ్లోనే పులిహోర అయితే పెడుతున్నాడండి. నిజంగానే తిన్నాం అనుకునేటప్పుడు ఫస్ట్ దేవుడి దర్శనం చేసుకోవాలి కదా, ఎందుకు తినాలి అనుకున్నాము. ఆ తర్వాత దర్శనం తర్వాత నిజంగా మాకు దొరకలేదండి పులిహోర. బాగా అనిపించింది, కానీ ఒకటి పోతే ఒకటి వస్తుంది అన్నట్లుగా నిజంగానే ఇంకొకటి సాటిస్ఫైడ్ అయినానండి. ఆ తర్వాత ఫస్ట్ ఇక్కడ టెంకాయలు కొట్టేవాళ్ళు, ఇప్పుడు రెస్ట్రిక్టెడ్ అండి, కొట్టకూడదు. ఆంటీ చూడండి దీపాలు పెడుతున్నారు. ఇంకా క్యూలోకి ఎంటర్ అయిపోయినామని మీకు తెలుసు, వీడియోస్ తీయనియరు, అది రెస్ట్రిక్టెడ్ ఏరియా కాబట్టి తీయనియరండి. ఇంకా క్యూలోకి ఎంటర్ అయిపోయి దర్శనానికి అందరం ఎంటర్ అయిపోయినాము. త్వరగా అయిపోయిందండి దర్శనం అయితే. గుడిలోకి ఎంటర్ అయితేనే ఆ సౌండ్స్, ఆ స్మెల్కే నిజంగానే దేవుడు ఉన్నాడు అనిపిస్తుంది. నిజంగానే ఉన్నాడు కాబట్టి మనం అందరం ఇలా ఉన్నాము. చూడండి, బయటకు వచ్చిన తర్వాత దర్శనం తర్వాత చిన్న గుడులు ఉన్నాయండి. వెంకటేశ్వర స్వామి గుడి, అమ్మవారి గుడులు చాలా ఉన్నాయండి. చూడండి, మీకు చూపిస్తున్న వినాయకుడి గుడి అండి ఇది. దీపాలు పెట్టారు, పూలు. నెక్స్ట్ రేపు నెల ఉంది కదండి వినాయక చవితి, ఆండాల అమ్మవారి గుడి అండి ఇది, సన్నిధి. నెక్స్ట్ వచ్చేసి చూడండి, గుడి చుట్టూ ఒక రౌండ్ అయితే వేసినామండి మేము. ఇక్కడ అమ్మవారికి కూడా చెట్టు ఉందండి, అక్కడ ఆ చెట్టుకు దీపాలు పెట్టి పూలు పెట్టి చేసినారు. ఆ తర్వాత ఒక రౌండ్ అయితే వేసినామండి. చాలా బాగుంది, అక్కడ క్లైమేట్ కూడా బాగుండిందండి. ఈరోజు చల్లగా ఉండింది క్లైమేట్ కడపలో అయితే. చూడండి, చెట్లు అన్నీ ఉన్నాయండి. చూడండి, ఇక్కడైతే చెట్లల్లో శ్రీకృష్ణుడి విగ్రహం ఉంది, ఆయనకు కూడా దీపం పెట్టి పూజ చేసినారండి. ఈరోజు చాలా బాగుండిందండి. మా అబ్బాయి అయితే చూడండి ఎగురుతున్నాడు. నేను అనుకున్నానండి, ఒక్క తామర పువ్వు అయినా నాకు రావాలి అనేసి మనసులో అనుకున్నాను. నిజంగా వచ్చిందో లేదో లాస్ట్ వరకు చూడండి మీరు. ఇది విగ్రహాలు ఉంటాయి కదండి, అవి ఉత్సవాలకి చేస్తారు కాబట్టి ఆ విగ్రహాలన్నీ లోపల పెట్టేసినారని, ఉత్సవాలు అప్పుడే ఏదో తీస్తారంట ఆ విగ్రహాలు. చాలా జనం ఈరోజు సాటర్డే కూడా చాలా మంది వచ్చినారండి. టెంకాయ కొడుతున్నానండి. ఈరోజు ఏంటంటే నా ముక్కుబడి కూడా కొంచెం ఉండిందండి, ఆయనకు టెంకాయ కొట్టేసినాను. టెంకాయ కొట్టిన తర్వాత చూడండి వచ్చేసిందండి తామర పుష్పము. అదే నేనన్నా ఒకటి పోతే ఒకటి దొరుకుతుంది అన్నట్లు చాలా